సామాన్లు రెడీ చేయి, సామాన్లు అమ్ముకోవాలి త్వరగా. కొట్టిపోయారేటండి. OLA ఓల్డ్ సామాన్లు లేటెస్ట్ గా అమ్మబడును. నీకు 500 ఇచ్చారు ఒకరు. నాకు 500 ఎందుకండి? నిన్ను వాడు కొనేసాడు 1000కి. హలో, నా రేంజ్ ఏంటో తెలుసా? తెలుసు. ఒక క్వార్టర్ బాటిల్ పల్లి ప్యాకెట్. సామాన్లు చదువుకో, కస్టమర్లు వస్తారు. OXLA అని సెకండ్ హ్యాండ్ సామాన్లు కొంటాము, మళ్ళీ మేమే అమ్ముతుంటాం వాటిని. మన దగ్గర ఒక అద్దం ఉంది, కొత్తగా వచ్చింది. స్పెషాలిటీ ఏంటిదా? దీంట్లో ఒకరు ఇద్దరులా కనిపిస్తారు. ఒక్కడే కనిపిస్తున్నారు కదా. అందులో ఒకడు నువ్వు ఒకడవే. ఎంతది? 1100 ఇచ్చే. ఇదిగో 950. 50 తగ్గించే. తీసుకో GST. మరి అద్దంతో పాటు దువ్వును కొనుక్కోవా? ఏంటి దువ్వెన స్పెషాలిటీ? ఈ దువ్వెంతో తల దువ్వితో ఒక్క వెంట్రుకు కూడా ఓడదు. ఏదో అర్జెంట్ కి ఇచ్చే. తీసుకో. ఇది ఇలా వాడకూడదు, ఇలా వాడాలి. ఇంకేమన్నా మన దగ్గర? 2000 రూపాయల నోటు 1500కి అమ్ముతున్నా. 2000 రూపాయల చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి ప్రాబ్లం? అందులో ఒక 0 లేదు అంతే. ఏదో అర్జెంట్ కి ఇచ్చే. ఊరేళ్ళు దాదా మొత్తం 2000 కమ్మేస్తాను. దీన్ని 2000 కలగమేస్తారా? ఇంకో 0 వేస్తాను. ఈ లోపల సామాన్లు చూస్తుండు, కస్టమర్ చూసుకుంటున్నాం. ఏమా ఏం కావాలి? నీ టీమ్ లీడర్షిప్ ఇస్తావేమోనని. ఇలాగ అన్నామనే గ్యాప్ ఇచ్చాం. నా దారే రహదారి. అది రహదారి కాదు, నువ్వు వచ్చే దారి చూసా. దారిలో మెడికల్ షాప్ దగ్గర మందులు కొనుక్కున్నావు, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నావు, హాస్పిటల్కి వెళ్ళావు. గో మన సామాన్యులు సార్, మీ దగ్గర పనికిరాని వస్తువులు ఉంటాయి కదా, అవి మేము తీసుకొని వేరే వాళ్ళకి అమ్మిపెడుతుంటాం. మాట పాడైపోయిన ఈ పాత అమ్ముతానన్నావు. ఈ కుండ అలనాటి కుండ ఉండగలవా నువ్వు? అమ్మకుండా ఈ కుండ నువ్వు ఉండు, నేను అమ్ముతాది. రాజమండ్రి వెళ్తున్నారు మీరు? రాజమండ్రిలో మా ఫ్రెండ్ కి ఇచ్చేస్తారా? వెంకట్రావు ఉంటాడండి. ఆ యాత్నం చూడండి లోపల. థ్యాంక్స్ అండి. ఏంటమ్మా ఇంకేం తెచ్చా సామాన్లు చెప్పు. వీణా మీ పెట్టవా? సరే రే రారా, నీకు మంచి ఐటమ్ వచ్చింది. ఏంటండి? వేణ అమ్మేస్తున్నాను, తీసుకోరా. అయ్యో ఏంటండి వేణ స్పెషాలిటీ? చిరంజీవి గారు ఎంత స్టెప్ వేసారు, వేణ స్టెప్. ఆ వేణ ఇదే. మరి దాంట్లో స్టెప్ వేసినప్పుడు వేణ లేదు కదండి. మంద ఉండిపోయింది అప్పుడులే. రే ముసలే, ఎందుకురా అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? ఒక 6 నెలలు తేడా ఉంటదేమో నీకు నాకు. కాదమ్మా, నువ్వు వేరు నేను వేరు. నన్ను అనడం వేరు, నిన్ను అనడం వేరు. నీకు లివర్ పోయింది, నాకు లివర్ బాగుంది. నేను ఇక్కడ ఉండ రైట్ వైపు వస్తా. ఏంటండి? మా తాతగారు అప్పుడు వేటకి వెళ్ళినప్పుడు ఈ గన్న వాడేవారు. గన్న ఎలా కాల్చలేదు? గన్నెల పట్టుకో, ఇది గురి స్ట్రైట్ గా పెట్టుకో. కరెక్ట్ గురి పెట్టి ఇలా అగ్గిపెట్టి తీసి కాల్చుకో పక్కన. అరే మన సామాన్లన్నీ అయిపోయారు. రే ఏంటి అయిపోయేది? 100 రూపాయలు ఇస్తాను, వెయిట్ చేయి. రారా, ఇంకో ఐటమ్ వచ్చింది మన దగ్గర. ఇది యాపిల్ అయ్యా. న్యూటన్ కూర్చున్నప్పుడు ఒక యాపిల్ పడింది, గుర్తుందా? అవునవును. ఆ యాపిల్ ఇది. అప్పుడు పడితే ఇంకా పోవాలి కదా ఈ పాటిగా. ఈ యాపిల్ భూమిలోకి వెళ్ళిపోయింది, మళ్ళీ చెట్టులు వేసింది, దాని కాయ కాసింది, మళ్ళీ భూమిలోకి వెళ్ళింది. అంత బాగున్నాయి. ఇప్పుడు పోవాలా? ఇది పోవాలా. సరిగానే మన దగ్గర చీర ఉంది, 4 కాళ్ళ చీర ఉంది, కొను. ఇదేంటి 2 కాళ్ళే ఉన్నాయి? ఎలా కూర్చో. కూర్చున్నాను. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇవి 2 దాని 2. చేస్తారే. ఇప్పుడే ఫోన్ వచ్చిందిరా. నీకు గోదావరి ట్రైన్ అమ్మేస్తాను, కొనుక్కుంటావు. ఎంత? 12 లక్షలు ఇచ్చే చాలు. లెక్కట్టే టైం లేదు, పట్టుకోండి. ట్రైన్ ఎక్కడ పట్టుకెళ్ళిపో. ఏమైందిరా? ట్రైన్ కోసం వెళ్ళాలండి. స్టేషన్కి వెళ్తే దంచేహారు పట్టుకున్నా. ఒరే మరి నువ్వు ట్రైన్ కొన్నాడు, పట్టాలు కొనాలి కదా. అందాక ఈ సామాన్లను పట్టుకెళ్ళిపోయి ఇంటికి లెక్క చూసుకోరే. అరే ఎర్రిపప్పు ఎట్రా? ఇవన్నీ ఊరికి తీసుకెళ్తే ఎర్రిపప్పు అంటారు, కొండపప్పు అంటారు. నా గురించి తెలియకమన్నా. ఇవన్నీ తీసుకెళ్తే మా ఊరందరూ ఎరుపప్పులు అంటున్నారు కదా, ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడే ఉంచేస్తా. ఇంటెలిజెంట్ ఏమనుకున్నా? అబ్బా, ఈడంత ఎర్రిపప్ప ప్రపంచంలో ఎక్కడా ఉండడు. పప్ప ఓ పప్ప ఓ వెర్రి పప్ప, మన డబ్బులు మనకు వచ్చాయి. లైఫ్ అంటే మినిమం. ఏంటి డ్రెస్ ఏంటి? నువ్వు చూస్తావని బాగుందా? ఈ డ్రెస్ లో ఎలా ఉన్నావో తెలుసా? వర్ష ఈవెంట్స్ మా వద్ద రెయిన్ డాన్సులు, డీడే డాన్సులు, పెద్ద మనిషి ఫంక్షన్లకు డాన్సులు వేయబడును. అలా ఉన్నావు. బంగారం, అందరూ అడుగుతున్నారు ఏమని, నువ్వు ఆడా మగానా?
ఛీ, అయినా పోరా. పొద్దున అలాగే ఒక అన్నావు పాపోయాడు కారు దాకా మళ్ళీ లాక్కొచ్చి మేమే స్కిట్ చేపిస్తారు. నేను ఒక డాన్స్ మాస్టర్ మేడం, ఇది నా శిష్యురాలు. నీకు ఒకటి చెప్పనా, నువ్వు మంచి డాన్సర్వే, కానీ నీకన్నా మంచి డాన్సర్ ఉన్నారే మన ఇన్స్టిట్యూట్ లో. వాళ్ళని ఈసారి ఫైనల్స్ పంపించి ఎలా అయినా కప్పు కొట్టాలనేది నా ధ్యేయం. డాన్సర్స్ కమాన్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. నీకు ఇంకా ఆ నెల్లూరు ఈవెంట్స్ బుద్ధి బాలేదు. ఇక్కడ తీసుకొచ్చాం కదా, నీకు మంచిగా డాన్స్ నేర్పిస్తున్నాను కదా, మళ్ళీ దానిలా చేస్తావెందుకు? హలో సరే ఇగో ఈసారి సెలక్షన్ చేయడానికి చీఫ్ సెలెక్టర్ ఒక ఆయన వస్తున్నాడు. ఆయన పెద్ద డాన్సర్, అర్థమవుతుందా? ఝాన్సీ నువ్వు ఎలా అయినా బాగా చేసి నువ్వు నా పేరు నిలబెట్టాలి, అర్థమవుతుందా? మాస్టర్ రండి మాస్టర్. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. ఏయ్ మామా. నమస్తే సార్, తిను ఝాన్సీ సార్. ఏం చేస్తుంటారా? బస్ కండక్టర్ సార్. వెళ్ళి పెళ్లి చేసుకోమ్మా. బేబీ నువ్వు? నా పేరు వర్ష. నేను జబర్దస్త్ చేస్తుంటాను, అందులో ఇమ్ముతో. ఆ కళ్ళలో కథక్కు, ఆ బొగ్గలో భరతనాట్యం, ఆ లిప్స్ లో సాల్సా కనిపించట్లేదు. పొద్దున మరి దాని మొహం చూస్తే చిరాకేస్తున్నావు. నేను టెస్ట్ చేస్తాను. అరే ఒకసారి సాంగ్ డాన్స్ చేయరా. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా. అదేం డాన్స్ మాస్టర్? రే మనస్సులో ఉన్నదన్నది కిడ్నీలో కూడా ఉన్నదని చూపించింది. బార్న్ ఆర్టిస్ట్ లాగా షీస్ బార్న్ డాన్స్. ఫైనల్స్ కి ఏమైనా పంపిద్దాం. ఊరుకోండి మాస్టర్, తిన డాన్స్ చూస్తే మీరు మైమర్చిపోతారు. చూద్దాం. చెయ్యి. డాన్స్ చేసేటప్పుడు ఆ పదాలు మన కళ్ళల్లోని మన ముఖంలో కనపడ్డాలి. పల్సర్ బైక్ స్టెప్ ఈ బాబు కొడతాడు, కిక్కు కొట్టడం అక్కడ ఉంటుంది. పల్సర్ ఇలా వెళ్ళాలి. ఐ హేట్ వర్ష, యు ఆర్ ద ఫైనల్స్. మాస్టర్ దాన్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? అమ్మాయిలో ఫైర్ ఉంది, ఈ అమ్మాయిలో లేదు. వర్ష రా. చాలా కష్టపడి డాన్స్ నేర్చుకున్నాను. నా పరిస్థితి ఏంటి మాస్టర్? ఝాన్సీ నువ్వేం కంగారు పడకు, నీకు ఇంకో మంచి మాస్టర్ తో డాన్స్ నేర్పిస్తాను. నువ్వు ఫైనల్స్ కి వెళ్తావు. ఒక్క నిమిషం. మాస్టర్ చూసావా, రాగానే ముందు ఉంగరాలు చూపించాడు, తర్వాత కడియం చూపించాడు. మాస్టర్ నేర్పిస్తారు, నేర్పించండి మాస్టర్. Dance like there's no tomorrow. Well, I didn't see that coming. థ్యాంక్ యూ మాస్టర్. పద ఫైనల్స్ కి వెళ్దాం. మనం ఇప్పుడు ఇండియా డాన్స్ ఫైనల్స్ లో చేరుకున్నాం. వర్ష గారితో పోటీ పడడానికి ఎవరు రాలేదు. ఎవరు రారు కానీ అనౌన్స్ చేయి. 5, 3 ఆపండి. Well, I didn't see that coming. ఊరూరు తిరిగి బ్యాచ్ తీసుకొచ్చి మా వర్షతోనే పోటీకి వస్తావా? 5,000 ఇచ్చిన పెద్ద మంచి ఫంక్షన్ చేస్తానని అడుక్కుంటావు, నీకు తెలియదు ఆ మాత్రం. సార్ మీకు కాంపిటీషన్ గా ఒకరు వచ్చారు, మీకు ఫైనల్ సిద్ధమేనా? రెడీ. ఫైనల్ కంటెస్టెంట్ లో ఫస్ట్ రౌండ్ వర్ష. అంటవా మావా అంటవా మావా. మన ఫైనల్ కంటెస్టెంట్ లో సెకండ్ కంటెస్టెంట్ ఝాన్సీ. ఒక్క మగాడు చెప్తే చేసేవాడు, చెప్పేవాడు ఎవరో అతగాడు. ఒక్క మగాడు. జడ్జెస్ వర్ష గారికి మీ స్కోర్ ప్లీజ్. ఇంద్రజ గారు ఝాన్సీ గారికి మీ స్కోర్ ప్లీజ్. మన ఫైనల్లో మ్యాచ్ టై అయిపోయింది కాబట్టి డాన్స్ మరి మన ఫైనల్ డాన్స్ కాంపిటీషన్ లో ఇద్దరికి టై అయింది కాబట్టి షూట్ అవుట్ రౌండ్ పెడుతున్నాం. షూట్ అవుట్ రౌండ్ ప్లీజ్. హే వర్ష, ఎక్స్ట్రాడినరీ రా, కప్పు నీదే. డాన్స్ జరుగుతుంది మధ్యలో మీరేంటి మాస్టర్? వెస్టర్న్ మనసు మీద అనురు పెంచొద్దు వయసు మీద ఎగరవి పాలి పురాల రకలితో వాదగలతో. ఫైనల్
డాన్స్ చేయలేను, పనికిరాను అని నన్ను సెలెక్ట్ చేయకుండా చేశారు. కాళ్ళు లేవన్న మాస్టర్ గారితో నువ్వు ఎలా చేస్తావు అన్నారు. ఇప్పుడు ఆయనతో కూడా చేయడానికి నేను రెడీ. చూడడానికి మీరు రెడీయా? చూపించు. ఫైనల్ విన్నర్ ఎవరో తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఫైనల్ విన్నర్ ఎవరు మేడం? The winning trophy goes to Jhansi. Jhansi. ఝాన్సీ అంటే కండక్టర్ అనుకున్నావు, జనరేటర్ తగ్గేదేలే. ఈ డాన్స్ తోటి కప్పుతో పాటు నా కాళ్ళు కూడా వచ్చాయి. థ్యాంక్స్.